యూరీ ఘటనకు ప్రతీకారం తీర్చుకున్న సైన్యం అంతర్గత లోపాలపైన దృష్టి పెట్టింది. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ యూరీ బ్రిగేడ్ కమాండర్ ను బదిలీ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించి సైనికుల మరణానికి కారణమయ్యారన్న ఆరోపణలతో ఆయన తప్పించింది. దాడి గురించి ఇంటెలిజెన్స్ ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కాస్త జాగ్రత్త పడి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని చెబుతున్నారు. దీనిపై విచారణ ప్రారంభించిన సైన్యం ముందుగా కమాండర్ ను బదిలీ చేసింది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. సర్జికల్ స్ట్రైక్ తరువాత కూడా పాక్ సైన్యం బుద్ధి మార్చుకోలేదు. జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో మోటార్ షెల్స్ తో విరుచుకుపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలు తొక్కేశారు. అఖ్నూర్ జిల్లా సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి మోటార్ షెల్స్ ను ప్రయోగించారు. దీంతో బోర్డర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే మన సైన్యం ముందు జాగ్రత్త చర్యగా సరిహద్దు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించింది. ఇండో పాక్ పరిణామాలకు సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి, భారత్ నెక్స్ట్ ఏం చేయబోతోంది? సర్జికల్ దాడుల తరువాత కూడా పాక్ నుంచి కవ్వింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎలా అర్థం చేసుకోవాలి మనం? భారతదేశ సైన్యాధ్యక్షుడు దల్బీర్ సింగ్ మరికొద్ది సేపట్లో జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. అక్కడ వాస్తవాధీన రేఖ, అదేవిధంగా నియంత్రణ రేఖ వద్ద ఉన్నటువంటి సన్నాహక చర్యలు, అదేవిధంగా యుద్ధం కనుక వచ్చినట్లయితే దానికి సన్నద్ధత ఏ రకంగా ఉంది అన్న అంశాన్ని సమీక్షించేందుకు ఆయన స్వయంగా వెళ్లారు. అదేవిధంగా యూరీ సెక్టార్పై దాడి జరిగిన తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద గుడారాలపై మెరుపు దాడి చేసినటువంటి కమాండోలను అభినందించడంతో పాటు ఆ కమాండోలకు నాయకత్వం వహించినటువంటి అధికారులను కూడా స్వయంగా అభినందించాలని చెప్పి ఆయన ఈ పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటనలో మిగిలిన అన్ని అంశాలను కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సన్నద్ధతను సమీక్షించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరొక తాజా పరిణామం జరిగింది. యూరీ సెక్టార్లో బ్రిగేడియర్గా ఉన్నటువంటి ఆర్మీ కమాండర్గా ఉన్నటువంటి బ్రిగేడియర్ సోమశంకర్ను ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా ఆయన్ని బాధ్యత నుంచి తప్పించడం జరిగింది. అయితే కొత్తగా నియామకం చేసేందుకు కూడా భారత సైన్యం చర్యలు తీసుకుంటుంది. అయితే ప్రధానంగా ఆలోచించాల్సిందంటే పాకిస్తాన్ గత 36 గంటల్లో అఖ్నూరు, పల్లాన్వాలాలో సెక్టార్లలో దాదాపు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. అక్కడ మోటార్ షెల్ను ప్రయోగించింది. అక్కడ భయభ్రాంతులు చేసేందుకు భారత సైన్యం చాలా తీవ్రంగా స్పందించేందుకు కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతుంది. ఈ నేపథ్యంలో భారత్ మాత్రం చాలా సంయమనం పాటిస్తుంది. భారత సైన్యం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసుకుంటుంది. ఎప్పటికప్పుడు రాజకీయమైనటువంటి నిర్ణయాలను, ఆదేశాలను అనుగుణంగా అక్కడ స్పందించేందుకు సంసిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరుగు పొరుగు దేశాల యొక్క మద్దతు బాగా ఇంకా పెరిగింది. మాల్దీవులు కూడా ప్రత్యక్షంగా బయటకు వచ్చేసి బాహాటంగా పాక్ చర్యలను ఖండించింది. ఈ సార్క్ సమావేశాల్లో పాల్గొనమని చెప్పి కరాఖండిగా చెప్పేసింది. అదేవిధంగా శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే భారత్కు అండగా ఉంది. చాలా గట్టిగా పాకిస్తాన్ చర్యలను ఖండించింది. ఇక పొరుగు దేశాలే కాకుండా అంతర్జాతీయంగా కూడా చూసుకున్నట్టయితే ఐక్యరాజ్య సమితి శాశ్వత భారతదేశం తరఫున శాశ్వత ప్రతినిధిగా ఉన్నటువంటి సయ్యద్ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు చాలా గమనించాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి శాశ్వత ప్రతినిధిగా ఉన్నటువంటి ఆయన చేసిన వ్యాఖ్యల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది భారత యొక్క నైజం, భారతదేశం యొక్క గుణం, అదేవిధంగా భారతదేశం యొక్క ఆలోచించే తీరును చాలా స్పష్టంగా చెప్పారు. అహింస అన్నది వాళ్ళ నరాల్లో ఇమిడి ఉందని, అదే సమయంలో కేవలం మిన్నకుండిపోయే తత్వం కూడా కాదని, భారత ప్రభుత్వం భారతదేశంపై కనుక దాడులు కనుక జరిగితే అందుకు తీవ్రంగా స్పందించేందుకు సంసిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే పాకిస్తాన్ను ఈ అంశంలో వివరణ కోరింది. ఎందుకు ఇలా జరిగిందన్న అంశాన్ని పాకిస్తాన్ వివరణ కోరింది, కానీ భారతదేశాన్ని మాత్రం ఎలాంటి వివరణ కోరలేదు. అదేవిధంగా అమెరికా కూడా తన ఆందోళన వ్యక్తం చేసింది. అణ్వాయుధాలు ఉన్నటువంటి దేశాలు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి, అదేవిధంగా చాలా సంయమనం పాటించాలి అన్న అంశంతో పాటు పాకిస్తాన్ తీవ్రంగా హెచ్చరించింది కూడా. అయితే కొన్ని వార్తలు బయటకు రాలేదు, కానీ
అమెరికా స్వయంగా అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నవాజ్ షరీఫ్తో సహా సైన్యానికి సంబంధించినటువంటి అనేక మందికి కూడా స్వయంగా అక్కడి నుంచి డిఫెన్స్ సెక్రటరీలు కూడా ఫోన్ చేసేసి సంయమనం పాటించాలి, ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడరాదు, అలాంటి అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారన్న అంశాన్ని కూడా అమెరికా చాలా స్పష్టం చేసింది. ఆ విషయంలో స్పష్టం చేయడంతో భారత్కు తాము అండగా ఉన్నామన్న అభిప్రాయాన్ని కూడా పాకిస్తాన్ నాయకత్వానికి, పాకిస్తాన్ అధికార గణానికి తెలియజేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసుకుంటుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు కూడా చాలా లోపలికి వెళ్ళాయి. ఇంతకుముందు నియంత్రణ రేఖకు 3-4 కిలోమీటర్ల దూరంలోనే గుడారాలు ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి లాంచ్ ప్యాడ్లతో వాళ్ళ దాడులు చేసేవాళ్ళు. అయితే మొన్న జరిగినటువంటి మెరుపు దాడి నేపథ్యంలో ఇక్కడ ఉండటం క్షేమం కాదని చెప్పి ఎల్ఈటి అదేవిధంగా లష్కర్ ఇ తోయిబా, అదేవిధంగా జైష్ మహమ్మద్ లాంటి కొన్ని తీవ్రవాద సంస్థలు, గ్రూపులు వాళ్ళ యొక్క గుడారాలను మరింత లోపలికి వెళ్లారు. దాదాపు 20 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ మీడియా దుష్ప్రచారం చేసే ప్రయత్నాల్లో ఉంది. అయితే భారత్లో ఉన్నటువంటి మీడియా మాత్రం చాలా సంయమనం పాటిస్తుంది. ఎక్కడా కూడా ఎలాంటి కవ్వింపు చర్యలకు కానీ చాలా సగుణాత్మకంగానే విశ్లేషణలు మీడియాలో జరుగుతున్నాయన్న అంశాన్ని అంతర్జాతీయ మీడియా కూడా గుర్తించింది. ఈ మేరకు భారత్ చేసే ప్రతి చర్యను కూడా అన్ని దేశాలు కూడా సమర్థిస్తున్నాయి. ఆ మేరకు భారత్కు అండగా ఉన్నాయి. ఇక పాకిస్తాన్ చేసే ప్రతి అంశంలో కూడా తప్పుపడుతున్నాయి పాశ్చాత్య దేశాలు, అంతర్జాతీయ సమాజం. మొత్తానికి పాకిస్తాను చాలా ఇరుకునబడింది, ఏకాకిగా మిగిలిపోయింది. ప్రపంచ స్థాయిలోనే ఏకాకిగా మిగిలిపోవటం అన్నది ఇటీవల కాలంలో పాకిస్తాన్కి ఇలాంటి చేదు అనుభవం లభించడం ఇదే మొదటిసారి. పూర్తి స్థాయిలో అందరూ కూడా పాకిస్తాన్కు ఏ ఒక్కరు కూడా అండగా లేరు. ఈ నేపథ్యంలో భారత్ నైతికంగా చాలా బలంగా ఉంది. ఎట్లాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దాన్ని చాలా ధీటుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంది. అదేవిధంగా సన్నాహాలు కూడా చేసుకుంటుంది. ఆ నేపథ్యంలోనే భారత సైన్యాధ్యక్షుడు దల్బీర్ సింగ్ ఎల్ఓసి వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు వచ్చి అన్ని అంశాలను పరిశీలించేందుకు వెళ్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన జమ్మూ కాశ్మీర్ వెళ్తారు. అన్ని అంశాలను పరిశీలించి ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి కమాండర్లతో కూడా స్వయంగా మాట్లాడి ఏ పరిస్థితుల్లో ఏ రకంగా స్పందించాలన్న అంశాన్ని కూడా అక్కడే ఆదేశాలు జారీ చేసే అవకాశాలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి త్రివిధ దళాలు ఎప్పటిలాగానే సమన్వయంతో పనిచేస్తున్నాయి. త్రివిధ దళాధిపతులు కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సమాచారాన్ని అందజేసుకుంటూ అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నారు. పాక్ మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేసినా కానీ దాన్ని ధీటుగా తిప్పుకొట్టేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందన్న అంశాన్ని ఇప్పటికే పాకిస్తాన్కి అర్థమైపోయింది. పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ బుకాయిస్తూ అక్కడ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ప్రసాద్, భారత్ పాక్ ఇరు దేశాలకు కూడా సమ్మతమైతే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం నడుపుతామని చెప్పి ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? అవును ఐక్యరాజ్య సమితి ఇప్పటికే మధ్యవర్తి ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ని, ఉన్నటువంటి భేదాలను, ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తాము, ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని ఒక అవకాశాన్ని ఇచ్చింది, ఒక ప్రతిపాదన చేసింది. అయితే భారతదేశం అందుకు ఎప్పుడు కూడా సంసిద్ధతను వ్యక్తం చేసింది. అయితే పాక్ ఏ రకంగా స్పందిస్తా అన్న అంశంపై ఇంకా బాహాటంగా వార్తలు రాలేదు. కానీ పాకిస్తాను ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాను రాయబారి ఇప్పటికే యుఎన్ సెక్రటరీ జనరల్ చీఫ్కి అన్ని విషయాలను ఈ దాడులు ఏ రకంగా జరిగాయి, పాకిస్తాను ఏ రకంగానూ తీవ్రవాద సంస్థలకు ప్రోత్సహించట్లేదు అని చెప్పే ప్రయత్నం జరిగాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వార్తలు రాలేదు. కానీ పాకిస్తాను చర్యలు మాత్రం ఏ రకంగానూ ఎక్కడా కూడా సమర్థనీయంగా ఎవరు కూడా వ్యాఖ్యానించట్లేదు, వాటికి మద్దతుగా ఎవరు కూడా రావట్లేదు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.